హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కెమెరామ్యాన్ గంగతో రామ్ బాబు. సార్ నా పేరు గంగ కాదు, గంగాధర్. ఫ్లోలో బాగుంది కదా అని చెప్పానయ్యా. కంటెంట్ కోసం క్యారెక్టర్ని చేంజ్ చేస్తారు. ఓకే సార్, ఈరోజు కంటెంట్ ఏంటి? అక్కడికే వస్తున్నా. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినిటమ్ థియేటర్. సో లాస్ట్ వీడియో కామెంట్స్ ని బేస్ చేసుకొని ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దామా? ఈరోజు కంటెంట్ ఏంటంటే, అంటే పెళ్లికి ముందు బాగుందా పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి ముందే బాగుందండి. పెళ్లి ముందే బాగుంది. పెళ్లి అవ్వకముందే బాగుంది. పెళ్లి ముందే బాగుంది. నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశానే, ఇప్పుడన్నా ప్రశాంతంగా బతకనివ్వు. సో అందరిని అడుగు. మరి కట్అవుట్ ని చూస్తుంటే కరెక్ట్ గా మన కంటెంట్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళ ఉన్నాడు. అదే వెళ్దాం. మీకు పెళ్ళైందా సార్? వైఫ్తో గొడవ సార్? మిమ్మల్ని సార్, పెళ్ళయిందా లేదా చెప్పండి. అయిందిరా, పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి అయింది. అదిగో వాళ్ళ ఇక్కడ గెంటేస్తే ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డా. సార్ కామెడీ చేయకండి సార్, పెళ్ళైందా లేదా చెప్పండి. అమ్మా, పెళ్లి 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 అయిందిరా. సార్ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, పెళ్ళికి ముందు బాగుందా పెళ్ళికి తర్వాత బాగుందా? నీకెలా చెప్పాలరా? కూర్చొని చెప్పండి సార్. సారీ సార్, పోనీ మీ కథ ఒక సినిమా స్టోరీలా చెప్పండి సార్ మా ఆడియన్స్కి. బాయ్ కుద్ది నా కథ సినిమా కథలో సరిపోదురా, సిరీస్లు తీయాలి. మరి లేట్ ఎందుకు సార్? ఇగో ఈ కూల్ డ్రింక్ తీసుకొని కూల్గా మీ స్టోరీ కూర్చొని చెప్పండి సార్. రండి సార్, కూర్చోండి, తాగండి. క్లోజ్ చెప్పండి సార్. చెప్పు. టైం ఎంత? 9. 9? మొన్న కాఫీ ఎదురు. అమ్మో, 9 అయింది, కాఫీ పెట్టాలి. పాలు ప్యాకెట్ పెట్టాను. అయ్యో, అయినా పొద్దునే ప్రేమగా లేపి కాఫీ పెడతారనుకోవడం ఎక్స్పెక్టేషన్. ఇలా కాఫీ పెట్టమని తంతారు చూడు, అదే రియాలిటీ. మేడం, కాఫీ. ఏంటి సుబ్బు, నేనంటే నీకు అంత ప్రేమ? రా వచ్చి కూర్చో, రా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మేడం, రేపు నుంచి కాఫీ మీరే పెడుతున్నారా? అంత ఇమాజినేషన్స్ వద్దు. నో! కల్లో కలా, ఇదేం కలరా బాబు? తిన్నమ్మా, సారీ, లేరు కదా డాడీ. ఏంటి ప్రెగ్నెంట్ అనగానే ఓ తెగ ఫీల్ అయిపోతున్నారా? అసలు ఇలాంటి డ్రీమ్ ఎందుకు వచ్చిందో మీరే చూడండి. లైఫ్ పెళ్ళాక మారిపోతుందంటే ఏమో అనుకున్నాను. బ్యాచిలర్గా ఉన్నప్పుడే బాగుండేది, పార్ట్ టైం పనోడుగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఫుల్ టైం పనోడిని అయిపోయాను. ఛీ, యాదో బతుకు. దేవుడా, ఈ బతికేలా నాకు అలవాటు అయిపోయింది, కానీ సేమ్ ఇలాంటి బతికే నా ఫ్రెండ్స్ కూడా దయచేసి స్వామి. అమ్మో, పాలు పొంగిపోతుంది. అమ్మా, ఎందుకే నీకు అంత షుగరు? కొంచెం నిదానంగా పొంగొచ్చుగా, నీకు తెలుసుగా మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు. చే, ఇప్పుడు ఓసిడిది వచ్చిందనుకో చంపేస్తుంది. పొద్దున్నే చౌడమోహన్ చూశాను. మేడం కాఫీ, మేడం కాఫీ. దీనికి ఇలా కాదు. నిద్ర లేకపోతే ప్రేమగా లేపాలి, ఇలా కాలుస్తారా? సాడిస్ట్. ఇవ్వు. మా కాళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు ఇక్కడ.
సుబ్బు ఆ, సుబ్బు ఆ, ఏమండి ఏంటి నన్నే నిన్ను కాకపోతే ఇంకెవరిని పిలుస్తాను? మరీ అంత ప్రేమగా పిలవక తల్లి. ఈ చిట్టుగుండ అస్సలు తట్టుకోలేదు. నేను మంచిగా మాట్లాడినా ఇలా కామెడీ చేస్తావు. ఛా! బా మీ ఆడవాళ్ళకి యాడ్స్ ఆఫే. తప్పులు మీరే చేసి అలగడం మీరే అలిగి ఇంకా మా మగాళ్ళకి ఏ ఛాన్స్ ఇవ్వరే? ఆ? సరే సారీ, ఏదో జోక్ చేశాను. సారీ మేడం. నువ్వు అలా ప్రేమగా సారీ చెప్తే ఇంకేం చేస్తాం? క్షమించపో. సుబ్బు పెళ్ళై ఇన్ని రోజులైంది. హనీమూన్ కాదు కదా, అట్లీస్ట్ బయటికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు వర్కే అంటే ఎలా చెప్పు? అంకుల్ ఎంత నమ్మకంతో తన కంపెనీ నా చేతిలో పెట్టాడు చెప్పు. అంతకన్నా ఇంపార్టెంట్ తన కూతుర్నే నీ చేతిలో పెట్టాడు. పెట్టాడులే కానీ పెళ్ళం అర్థం చేసుకుంటుంది కానీ పని అర్థం చేసుకోదు కదా. అంటే పని నీ ఫస్ట్ పెళ్ళమంటావా? కాదు, మరి నువ్వే నా ఫస్ట్ పెళ్ళం. కానీ 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 అంటే చెప్పు చెప్పు. చూడు రూమ్ అంతా ఎంత గలీజ్ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా నేనే క్లీన్ చేయాలి. చా రూమ్ అంటే గుర్తుకొచ్చింది. రేపు మన పిల్లలు కూడా ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లాన్ చేద్దామా? సడన్గా ఈ పిల్లల ఐడియా నీకు ఎవరిచ్చారు? ఆ కరోడా కట్టిన కరోనానే కదా. కరోనా అంటే కరోనానే. ఓయ్, ఆగు. సుబ్బు సుబ్బు సుబ్బు, నీకు ఒక ఆఫర్. ఆ, ఆ వాటర్ నా మీద పడకపోతే నీకు ఒక కిస్. నో ఛాన్స్. పోనీ 2? డీల్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎరా కొత్తగా పెళ్ళైంది, కాల్ లిఫ్ట్ చేస్తావు లేదా అనుకున్నాను. బాగానే లిఫ్ట్ చేసావురా. నేనున్న సిచ్యువేషన్కి మీరు కాల్ చేసిన టైమింగ్కి అస్సలు సెట్ కాలేదు సార్. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈడెవరు సార్ మధ్యలో? అంతేలేరా, పెళ్ళయిందో లేదో దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళని మర్చిపోతారు. ఏం లేదు, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది కదా, ఒక్కసారి గుర్తు చేద్దామని కాల్ చేశాను అంతే. అసలే మీకు ఇంట్లో పనులు ఎక్కువ, పైగా మీరు సీఈఓ అంటూ సినిమా చూపిస్తున్నారు కదా సార్. నేను పోతా సార్. అప్పుడే ఎలారా, పెళ్ళాన్ని కంట్రోల్. గురునాథ్, సర్లేరా, హోమ్ మినిస్టర్ పిలుస్తుంది, ఆఫీస్లో కలుగు. తొందరగా వచ్చి తగలాడు. వస్తున్నా. మేడం, అబ్బా, ఇద్దరు ఎంత బాగా సెట్ అయ్యారు సార్.
మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా సార్. సర్లే కానీ ఇంక లేపకు. నువ్వు ఎంత పొగిన్నా నువ్వు లేట్ వచ్చావు, నేను చూసా. అర్జెంటుకి వెళ్ళి అలాగే ఎక్స్ప్లెనేషన్ బిల్ సార్. పంపు. సారీ సార్. ఏంట్రా లేట్ వచ్చావు? మేడం గారి గురించి తెలిసింది కదా సార్, గంటలు గంటలు రెడీ అవుతారు. అబ్బా నిన్ను మార్నింగ్ లేపింది ఎవరు? అవన్నీ నేను చెప్తాలే కానీ నువ్వు వెళ్ళి ప్రెజెంటేషన్ పంపు, క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు. క్యారీ ఆన్. ఏ ఏంట్రా సుబ్బు, ఆఫ్టర్ మ్యారేజ్ నైట్ ఫుల్ హ్యాపీయా? ఏంటి సార్ ఎవరిని ఎవరు లేపారేంటి? మీరు అనుకున్నంత రొమాంటిక్ స్టోరీ ఏం లేదులేండి సార్. మరి దానికేమో కామెడీ స్టోరీ, నాకేమో హారర్ స్టోరీ. నీకు ముందే చెప్పాను కదరా, పెళ్ళైన తర్వాత మన చేతిలో ఏముండదు, అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది సార్. గుండెని రాయి చేసుకోరా సుబ్బు, ఎందుకు సార్? తర్వాత పరిణామాలన్నీ కేసీపీడి. క్లయింట్ వెయిట్ చేస్తారు సార్, పదండి. పద. వెళ్ళొస్తాను. ఓయ్ ఆల్ ది బెస్ట్. డాడ్ నేను బానే ఉన్నాను. సుబ్బు కూడా బానే ఉన్నాడు. ఆస్ట్రేలియా క్లయింట్స్తో మీటింగ్లో ఉన్నాడు. యా హోప్ ఫర్ ది బెస్ట్. నీకు తెలుసు కదా డాడ్ సుబ్బు గురించి, ఎప్పుడు వర్క్ అంటూ ఉంటాడు. ఈ 2 monthsలో మేము హార్డ్లీ 2 times బయటకు వెళ్ళాం. ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే ఇంకేంటి, డీల్ క్లోజ్ చేసి వచ్చేసేయండి. ఓకే నేను కూడా ఒకసారి సుబ్బుతో డిస్కస్ చేసి నీకు చెప్తాను. ఎందుకు నవ్వుతున్నారు? నన్ను కూడా ఇప్పుడు పర్మిషన్ అడగలేదు, ఇప్పుడు సుబ్బుని అడిగి చెప్తానంటే నవ్వు వస్తుంది. అలేం లేదు డాడ్, అంటే ఏ డిసిషన్ అయినా ఇద్దరం కలిసి తీసుకుందాం అనుకున్నాం. సరే సరే, సుబ్బుతో మాట్లాడి చెప్పు, ఐల్ మేక్ ది అరేంజ్మెంట్స్. ఓకే డాడ్ బాయ్. మేడం గురునాథ్ గారు ఒక్కసారి కాన్ఫరెన్స్ రూమ్కి రండి. ఎందుకు ఏమైంది? ప్రాజెక్ట్ అదే మాట్లాడదాం రండి. ఓ గాడ్, ఏమైంది గురునాథ్ గారు? అడిగే మిమ్మల్ని, అందరు ఎందుకు అలా ఉన్నారు? ఎవరో ఒకరు చెప్పండి ఏమైందో. ఆఫీస్ ఇది. మా ఆయన ఆఫీసే కదా డాడ్, నేను మళ్ళీ కాల్ చేస్తాం. బాయ్. ఓయ్ లంచ్కి బయటకు వెళ్దామా? వర్క్ ఉంది, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. ప్రాజెక్ట్ కూడా వచ్చేసింది, ఇంకేంటి వర్క్? మేడం సీనియర్స్ని జూనియర్స్ని హైర్ చేసుకోవాలి, టీమ్స్ని డివైడ్ చేయాలి, అండ్ వర్క్ డెడ్లైన్ మీట్ అవ్వకముందే పని స్టార్ట్ చేయాలి. నిన్ను అడిగాను చూడు. ఛా! ఇది ఆఫీస్. మీ ఆయన ఆఫీసే కదా? అబ్బో ఎప్పుడు కాపీ కొట్టాడేమైనా, కొత్త లెన్స్ వాడు. ఏది క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ అమ్మాయిలే క్రియేట్ చేయాలి, మేము జస్ట్ ఫాలో అవుతాం అంతే. మరి పొద్దున్న కిచెన్లో ఏదో అమ్మాయిల గురించి వైఫ్స్ గురించి మాట్లాడా. విన్నావా? వినలేదేమో అనుకున్నాను. ఇంకో కిచెన్లో కూడా నాకు ఫ్రీడమ్ లేదనమాట. పంది. సరే వెళ్దాం పద. పద. రేపు మన గురునాథ్ గారికి కాల్ ఇటురా. చేసిన తర్వాత ఏంటి? ఇంకొంచెం రావోయ్, నేనేం కొరుకుతున్నానులే. రోడ్ ఇది బాగోదు. పర్లేదు, నాకు తెలుసు రోడ్ అని. ఎవరు సార్ కరెక్ట్ టైంలో ఫోన్ చేశారు? కరోనానా? కరోనా? ఏడవకు ముందు అసలు ఏమైందో చెప్పు. అది రోహిత్కి నాకు గొడవ అయింది. అరే టార్చర్ ఉందండి రోజు, కొంచెం తాగొచ్చా, దానికే గొడవ. వాడి హెల్త్ కోసమేనే. ఇక్కడ మనశ్శాంతే లేదు, ఇంకా హెల్త్ గురించి ఏం ఆలోచిస్తాం? అడిగినందుకు అది అడగడం కాదు బ్రో, టార్చర్ చూపిస్తుంది. ఇంట్లో థింగ్స్ అన్నీ కింద పడేస్తుంటే కొట్టాడే. ఆపడానికి కొట్టాను, దానికి
ఇంటికి వెళ్ళిపోతాను, డివోర్స్ అని అంటుంది. షడప్ యా, ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఆలోచించు. ఇది నీ లైఫ్. మీకు తెలియదేం కాదు బ్రో, విడిపోవడం ఎంతసేపు చెప్పండి. కోపం పోయే కలవాలనుకుంటే అవ్వదు బ్రో. ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉండడానికే కదా. ఇప్పుడు కలిసి ఉండలేక గొడవపడి విడిపోదాం అంటున్నారు. రోహిత్కి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఒకసారి మాట్లాడి చూడండి బ్రో. కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కొని మరీ కలిసి ఉండాలా? ప్రేమ పోయింది బ్రో, కలిసి ఉంటే ఇద్దరికీ నష్టమే. థ్యాంక్ గాడ్ పిల్లల్ని ప్లాన్ చేయలేదు. 10 years ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు చూడు 10 నెలలు కూడా కలిసి ఉండలేకపోతున్నాం. కొన్నిసార్లు కలిసి ఉండడం కంటే విడిపోవడమే బెస్ట్ బ్రో. సారీ ఈ టైంలో కాల్ చేసి ఇబ్బంది పెట్టినందుకు. టేక్ కేర్. బాయ్ బ్రో. అంతా సెట్ అయిపోతుంది బ్రో, ఏమో ఆలోచించకండి. బాయ్. మ్యారీడ్ లైఫ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది బ్రో. లవ్ చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. కానీ రియాలిటీ ఏంటంటే ప్రతిరోజు మనుషులు మారుతూ ఉంటారు. వైఫ్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. అలా అవ్వని రోజులు మన లవ్ తగ్గిపోయినట్టు, మనం మారిపోయినట్టు కనిపిస్తాం. అప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రో ప్రాబ్లమ్స్ అన్నీ. ప్రేమ పెళ్ళి ఒకటి కాదు బ్రో. నువ్వైనా జాగ్రత్తగా ఉండు. నా లాంటి పొజిషన్లో నువ్వు ఉండకు. ఒసే పెళ్లి తర్వాత మనిషి మారతాడంటే ఏంటో అనుకున్నాను. రోహిత్ నన్ను కొట్టడం ఏంటే? ఇంతకంటే ప్రేమ పోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏముంటుంది? అబ్బాయిలకి ఏదైనా అందే వరకేనే. వన్స్ అది వాళ్ళది అని అర్థమయ్యాక ఎక్కడ పోతుందిలే అని చులకన. నువ్వు నాలా అవ్వకు సుప్పి, ఇప్పటి నుంచే చూసుకో. ఒక్క రోజులో ఇన్ని అయ్యాయా కదా. కరుణ ఇంకా రోహిత్ మధ్యలో గొడవలున్నాయని తెలుసు, కానీ మరీ విడిపోయి అంతా అనుకోలేదు. ఎంత కష్టపడి కలుస్తారో అంతే ఈజీగా విడిపోతారు. పెళ్ళయ్యాక నిజంగా అన్నీ మారిపోతాయా? ఏమో. మనం కూడా మారిపోతామా? వాళ్ళలాగా గొడవ పడతామా? కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కుంటామా? ఒకరి తప్పులు ఒకరు చెప్పుకుంటామా? భయం వేస్తుంది సుబ్బు. ఇదేం అవ్వదని గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్ని మారినా నీ మీద ప్రేమ మాత్రం మారదు, పోదు. ఈ చేయి వదలను సుప్రియ. వదిలినా ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలీదు. అసలు విడిపోదాం అనేది మన ఆప్షనే కాదు. గొడవ పడదాం, ఇంకెక్కువ గొడవ పడదాం. ఎంత గొడవ పడినా ఆ గొడవను సాల్వ్ చేసుకునే పడుకుందాం. మళ్ళీ కొత్త రోజులు, కొత్త ప్రయాణం. నువ్వు నేను, ఇదే మన జీవితం. ఇక మనకు వేరే ఆప్షన్స్ లేవు అండ్ వద్దు కూడా. సుబ్బు, ప్రాజెక్ట్ అయ్యాక బేబీస్ గురించి మాట్లాడదామన్నావు.